అమెరికాకైతే చాలా క్లియర్గా ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. ఇరాన్ యుద్ధంలోకి, అంటే ఇరాన్ మీదన కనుక ఇజ్రాయెల్ దాడి ప్రారంభిస్తే ఇరాన్కి తోడుగా సైనిక సహకారం అందించడానికి ఒక ముగ్గురం కలుస్తాం, అది రష్యా, చైనా, ఇరాన్ అన్నటువంటి విషయాన్ని బహిరంగంగానే చెప్తున్నారు. సైనిక సహకారం అంటే ఏముంటుంది? సైనికులైనా ఇవ్వచ్చు, ఆయుధాలైనా ఇవ్వచ్చు, యుద్ధ విమానాలైనా ఇవ్వచ్చు, మిస్సైల్ అయినా ఇవ్వచ్చు, డ్రోన్స్ అయినా ఇవ్వచ్చు, సమాచారం అయినా ఇవ్వచ్చు, అవతల వీక్నెస్లు అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు రష్యా మీదన ఇన్ని రోజుల పాటు ఉక్రెయిన్ ఎట్ట యుద్ధం చేయగలిగింది? అలాంటి ఆయుధాలు, సమాచారం అదంతా అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్కి ఇవ్వబట్టి. ఇక్కడ అట్లాంటి కాన్సెప్ట్ ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం ఇది అమెరికాకి పెద్ద తలనొప్పి అయింది. యుద్ధం ఇజ్రాయెల్ని ఆపలేదు, అలాగని ఆపకపోతే లేదు. ఏం జరుగుతుందో వాస్తవంగా మొన్ననగా హమాస్ చీఫ్ పోయినప్పుడు జరిగిన గొడవ ఈ 4-5 రోజుల నుండి రకరకాల బెదిరింపులు, వార్నింగులు వస్తున్నాయి తప్పించి యుద్ధం ప్రారంభం కాకపోవడానికి కారణం ఇట్లాంటి పరిస్థితులు అని చెప్తున్నారు.